ప్రైజ్ అలా రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతో తాన కారము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన పొందేదవు విశ్రాంతిని. దేవుని గుర్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చి ఉన్నాం. దేవుని మాటలను ఆలకించండి, దేవుని ఆశీర్వాదములను పొందుకొనండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసు క్రీస్తు వారు శాంతి, సంతోషము, సమాధానము మన జీవితములకు, మన ఆత్మకు అనుగ్రహించేవారని సాక్ష్యం ఇస్తుంటున్నారు. ఆయన యొద్దకు మరి ఎందరైతే వచ్చేదరో వారిని ఆయన త్రోసివేయను అని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. సంపూర్ణమైనటువంటి శాంతిని వారి యొక్క జీవితములలో ఆయన అనుగ్రహించేటువంటి వారు. యేసు క్రీస్తు వారు ఈ లోకమునందు శరీరధారిగా జీవించుచున్నటువంటి దినాలలో ఆయన యొద్దకు ఒక స్త్రీ బహు కన్నీళ్లు విడుచుచు బహు దుఃఖముతో వేదనతో వచ్చినది. ఆయన పాదముల వెనక తట్టు నిలుచుని కన్నీళ్లు విడుచుచున్నది. కారణం ఏమనగా ఆమె హృదయములో నెమ్మది లేదు, ఆమె హృదయములో అశాంతి నెలకొల్పబడి ఉన్నది. ఆమె జీవిత విధానమును గురించి దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది, పాపము పాపాత్మురాలు అని. కాబట్టి పాపము ఆమె జీవితంలో ఉన్నది. పాపము చేయుచున్న కారణం బట్టి పాపభారముతో గుండె బరువెక్కిపోయింది. నేను మరణిస్తే నా ఆత్మకు శాంతి చేకూర్చబడునా లేదా అనేటువంటి ఆవేదనతో ఉన్నది. కాబట్టి ఆమెకు ఆత్మలో శాంతిని సంపాదించుకోవాలని ప్రయత్నము చేస్తున్నది. యేసు ప్రభువారి యొద్దకు వెళ్ళినది. యేసు ప్రభువారి యొద్దకు ఎందుకు వెళ్ళి ఉన్నది అనగా, యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడు, నిర్దోషి, ఏ పాపమును లేనివాడు. పాపములను తీసివేయుటకు, తొలగించుటకు ఆయనకు అధికారము కలదని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది. కాబట్టి యేసు క్రీస్తుని వద్దకు వెళ్ళగా ఆమె గొప్ప పశ్చాత్తాపమును చూచి, అమ్మా